ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి సమీపంలోని క్వారీ స్టోన్ క్రషర్ వల్ల శబ్ద దుమ్ము కాలుష్యంతో విద్యార్థులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమీపంలో క్వారీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, లేదంటే పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో మైనింగ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్థలాన్ని పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఇంకొకరు మాట్లాడు డైలీ వస్తుంది సౌండ్ ఇలా కానీ డైలీ ఇట్లనే వస్తుందేమో అని అనుకున్నారా? మాకే డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అట్లా మాకే డిస్టర్బెన్స్ కంప్లైంట్ ఇచ్చి క్రాక్స్ వస్తున్నాయి, అట్లా అంటే కింద పడుతుంది. పాఠశాలకు సుమారుగా 1.5 కిలోమీటర్స్ దూరంలో ఒక క్రషర్ ఏర్పాటు చేసి మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదా తెలియదు, కానీ అక్కడ క్రషర్ పనులు నడుస్తూ ఉన్నాయి. దానివల్ల విద్యార్థులకు ఇక్కడ పాఠశాలలో కొంత అంతరాయం కలుగుతూ ఉంది. ఇది కేవలం విద్యాభ్యాసనానికే కాకుండా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా సృష్టించడానికి అవకాశం ఉంది. సార్ దయచేసి మీకు చేతులు ఎత్తి జోడిస్తున్నాం, మా క్రషర్ని మా ఊరు నుంచి తీసేయండి సార్, లేకపోతే ఎక్కడన్నా దూరంగా పంపించేసేయండి. మాకు ఇవన్నీ వద్దు సార్. దీనివల్ల మా ఊరు ఆగమవుతుంది. మాకు మెయిన్ వాటర్ సోర్స్ అనేది ఆ గుట్టలే సార్. ఆ గుట్ట లేకపోతే మా ఊర్లో ప్రజలు మేము బతకలేము, ఉండలేము, మాతోటి కాదు. దయచేసి క్రషర్ని దూరం పంపించేసేయండి. గౌరవ పెద్ద మనుషులందరికీ మాకు వినేది చేతులు